మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ఆయనంత హానెస్ట్ ఎవరు లేరనిపిస్తుంది నాకైతే. కేజ్రీవాల్ మీద కూడా మచ్చలు వచ్చినాయి, అందరి మీద మచ్చలు వచ్చినాయి. ఆయన స్వలాభం కోసం కాకుండా తన సినీ పరిశ్రమలో ఉన్న ఆదాయాన్ని కూడా రాజకీయంగా కాకుండా ప్రజలకు ఖర్చు పెడుతూ చాలా హానెస్ట్గా ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. షూటింగ్లు కూడా రాజకీయానికి ఇబ్బంది లేకుండా రాత్రి కూడా షూటింగ్లు చేసుకుంటూ పగలు పరిపాలన చేస్తూ ఎవరి మాట అనకుండా ఈయనేమి సినిమా షూటింగ్లు జరుగుతారని కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విపక్షాలు విమర్శించినవి ఉన్నాయి. అవన్నీ కాకుండా మొత్తం మీద ఆయన ఏ మాట పడకుండా పరిపాలన సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. సార్, అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఆయన ముక్కుసూటిగా పోతున్నాడు. రాజకీయం ఆయన ఎలక్షన్ ముందు రాజకీయం చేసినాడు, ఇప్పుడు సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు. రాజకీయం మాట్లాడటం లేదు. అంటే అంత పెద్ద డిప్యూటీ సీఎం అయింది, బుడదలో నడుస్తూ వర్షాన్ని తడుస్తూ బాధల్ని తెలుసుకుంటూ రోడ్లు వేపిస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతం అండి, ధైర్యం. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే నక్సలైట్లు ఉన్న ఏరియా అది. ఆ నక్సలైట్లు ఉన్న ఏరియాలో కూడా ఆయన అంత ధైర్యంగా వెళ్ళి, ఏ రాజకీయ నాయకుడు 70 సంవత్సరాల నుంచి ఎవరు వెళ్ళలేదు, ఈయన వెళ్ళి చేస్తున్నాడు. చాలా అద్భుతం అది. జగన్ కి పవన్ కి డిఫరెన్స్ ఏంటి సార్ పాలిటిక్స్ లో? జగన్ తండ్రి నుంచి వచ్చాడు, ఏదో అద్భుతం చేస్తాడని ప్రజలు ఆలోచించారు, కానీ ఆయన అరాచకం చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా పరంగా వాళ్ళ బ్రదర్ పరంగా సినిమాకి వచ్చాడు, కానీ రాజకీయంగా మాత్రం ఆయన ఇంత మెట్టి ఎదుగుతా ఆయన 2 చోట్ల ఓడిపోయినా చాలా ధైర్యంగా పోరాడుతా గెలిచి వచ్చాడు. ఈయనకి అదే తేడా. రోజు